హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి, ఇక్కడ మేము కుంకుమ పూజ చేసేసుకున్నాం. మేము ఇప్పుడు ఒక టెంపుల్కి వచ్చామండి. ఆ టెంపుల్లోనే ఈ కుంకుమ పూజలు అనేది. అయితే మేము ఇక్కడ పొలాస, ఇది జగిత్యాల సరౌండింగ్లో ఉంటుంది. జగిత్యాలకి దగ్గరలో పొలాస గుట్ట అని, గుట్ట పైన అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ అంతా గురుస్వామి వారు చూసుకుంటారు. ఇక్కడ చాలామంది స్వాములు మాల వేసుకొని ఇక్కడే పడుకోవడం, ఇక్కడే ఉండడం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏకశిలా విగ్రహం ఉండేనట. ఇప్పుడు ఆ ఏకశిలా విగ్రహాన్ని గుడి మీద పెట్టేసి పంచలోహ విగ్రహం అనేది ఈ ఇయర్ మాత్రమే చేయించారు. లాస్ట్ ఇయర్ వరకు ఏకశిలా విగ్రహం ఉండేది. నేను చూపించిన మెట్లు కూడా ఏకశిలా రాయితోటే, అంటే ఏకశిలం అంటే ఒక రాయితో చేయించారంట. ఒక రాయి తెచ్చి, పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద 18 మెట్లు చెక్కారంట. వీటన్నిటిని కూడా దాతలే ప్రజెంట్ చేశారు. ఇక్కడ కుమారస్వామి పక్కన, ఒక పక్కన గణపతి ఒక పక్కన ఉన్నారు. ఇక్కడ ముందు నవగ్రహాలు కూడా ఉన్నాయి. ముందు చాలా ప్లేస్ ఉంది. గుడికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుట్ట పైన కదా, అసలు చాలా బాగుండే ప్లేస్. అక్కడ నుంచి వ్యూ అంటే మొత్తం పొలాస మొత్తం కనిపించేది. మీకు ఒక విగ్రహం చూపిస్తా చూడండి. ఇది రాజుల కాలం నాటి ఉక్కు విగ్రహం అంట. ఇది పరశురాముడు యుద్ధానికి వచ్చినప్పుడు అదొక మంగళైనదంట. ఆ మంగళైన వాళ్ళ రాజుకి షేవింగ్ చేసేటప్పుడు యుద్ధానికి వచ్చి ఈ మంగళైన తలను నరికేసిండంట. అట్లా చూడకుండా వెనుక నుంచి నరికేసేసరికి, నన్ను నరికేసారు ఇలా స్వామి అంటే, ఇదే గుట్ట పైన నువ్వు ఉక్కు రాయివై ఎప్పటికైనా ఇక్కడే ఉండిపో అని చెప్పేసిండంట. అట్లా అప్పటి నుంచి ఆ విగ్రహం అలానే ఉందంట. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం కనబడుతుంది వ్యూ. అసలు ఎంత బాగుంది కదా. నైట్ పడి పూజ కోసం ముందు ప్లేస్, అంటే మా భక్తులు అందరూ కూర్చోడానికి చేశారు. ఇక్కడ పైన చూడండి, చాలా బాగుంది. ముందు చెరువు కూడా ఉంది ఇక్కడ గుట్ట పక్కన, చాలా బాగుంది. ఇక్కడికి వాటర్ అన్నీ ఆ చెరువులోంచి సప్లై అవుతుందంట ఈ గుట్ట పైకి. చాలా చెట్లు ఉన్నాయి. అసలు ఎక్కడానికి మస్తు ఇబ్బంది. ఇక్కడ రేగుపళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. నేనైతే రేగుపళ్ళు తెంపుకొని తిన్నా. నా చిన్నప్పుడు తిన్నా ఈ రేగుపళ్ళు. అంటే ఇప్పుడు పెద్దవి తింటున్నా కానీ చిన్నప్పుడు మాత్రం ఈ చిన్నవి తిన్నా. పడి పూజలో అందరూ భక్తులు మరియు మాల వేసుకున్న వాళ్ళు, స్వాములు కూడా అందరూ భజనలు చేస్తున్నారు. ఆ గెటప్ వేసుకొని వచ్చిన ఆయన కూడా భక్తుడే అంట. ప్రతి ఇయర్ ఈ గెటప్ వేసుకుంటాడంట ఆయనే. మేమైతే లాస్ట్లో ఫొటోస్ కూడా దిగినాం. మా చెల్లి మాత్రమే పెట్టిన, నేను దిగలేకపోయినా. థ్యాంక్ యూ.